అందరికీ నమస్తే అండి. నిన్న నైట్ నుంచి ఎక్కువగా ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే, సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈనాడులో కూడా వార్త వచ్చినట్టుంది. కొడాలి నాని గారికి సంబంధించి ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు అప్పటి ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద, అలాగే మాజీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధమైన పర్సనల్గా కొన్ని కామెంట్స్ చేశారు. సో అవి రాజ్యాంగ విరుద్ధం, అవి పర్సనల్ కామెంట్స్, అవి చట్టపరంగా తప్పు. సో దాని మీద చర్యలు తీసుకొని దాని మీద విచారించండి అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట నిన్న. సో అంటే ఈ నేపథ్యంలో మళ్ళీ కొడాలి నాని గారికి సంబంధించి ఒక కేసు తెర మీదకి వచ్చింది. అయితే కొడాలి నాని గారిని చట్ట ప్రకారం విచారించాలంటే ఈ కేసు ఏదో ఒక సాకుగా మాత్రమే ఉంటుంది. నిజానికి కొడాలి నాని గారిని అరెస్ట్ చేయడానికి, చట్టపరంగా అతన్ని లోపల వేయడానికి ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం కిందటే స్కెచ్ చేశారు, ప్లాన్ చేశారు. కానీ సరైన ఆధారాల దొరకు వదిలేశారు. ఇప్పుడు ఈ ఏదైతే అతను మాట్లాడారో దానికి సంబంధించి ప్రాసిక్యూట్ చేయడానికి అన్నారు కదా. కానీ ఒక 1 year బ్యాకు ఎప్పుడంటే వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్న టైంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు గన్నవరం నియోజకవర్గంలోనూ అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా ఈ 2 చోట్ల మట్టి అక్రమ తవ్వకాల మీద ఒక సుదీర్ఘ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందులో గన్నవరం నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల విలువైన మట్టి అక్రమంగా తవ్వేశారని, గుడివాడ నియోజకవర్గంలో కూడా సుమారుగా 100 కోట్ల విలువైన మట్టి అక్రమంగా తవ్వేసి అక్కడ జగనన్న కాలనీలు ఉంటాయి కదా, ఆ కాలనీలను చదును చేయడానికి ఇచ్చి కొంతమంది అనామకులను, ఎవరో అక్కడ ఉన్న వాళ్ళ కుర్రాళ్ళ ఆధార్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని అందులో భారీగా ట్రాన్సాక్షన్స్ చేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధారాలతో సహా, అసలు అంటే ఏ అనే వ్యక్తి ఉంటాడు, వాడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని అందులో ఒక 90 లక్షలు 80 లక్షలు వేస్తారు. అందుకని ఆడికి ఒక 10,000 5,000 ఇస్తారు. ఈ అమౌంట్ అంతా వీళ్ళు డ్రా చేసుకుంటారు. అలా దాదాపుగా ఒక 20 మంది అకౌంట్లు వాడుకొని డబ్బులు బాగా వాడుకున్నారు, వాళ్ళ అకౌంట్లు బాగా వాడుకున్నారు, మూల ఖాతాల తరహాలో వాడుకున్నారు అనేది అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. సో దాని మీద ఏసీబీ విచారణ జరిగితే కొంతమంది వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో కొడాలి నాని గారికి అంతిమే లబ్ధిదారుడు అనడానికి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఒకసారి గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం మీద పెట్రోల్తో దాడి చేశారు. అండ్ అప్పటి ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు గారి కార్యాలయం మీద కూడా దాడి చేశారు. ఆ కేసులో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు, కూటమి ప్రభుత్వం వచ్చాక. అందులో కొడాలి నాని గారికి సంబంధించి ఆధారాలు దొరకల. పోనీ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా వాంగ్మూలం ఇస్తారు, కొడాలి నాని గారు చెప్తేనే చేసామని చెప్తారనుకుంటే ఎవరు వాంగ్మూలం కూడా ఇవ్వాల. దాంతో ఆ కేసులో కూడా కొడాలి నాని గారిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి అవకాశం దొరకలేదు. సో మట్టి అక్రమ తవ్వకాల్లో కొడాలి నాని గారిని అవకాశం దొరకలేదు, అండ్ ఈ కేసులో దొరకలేదు. కానీ కొడాలి నాని గారికి మొదటి నుంచి మైనస్ ఏంటి, ఆ నోటు దోలు కదా, నోరు కొంచెం అదుపులో ఉండదు. సో ఎక్కువగా ఆయన అలాగే బ్యాడ్ అయ్యాడు. కాబట్టి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అండ్ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని పదే మాట్లాడేవాడు, కొంచెం దారుణంగానే మాట్లాడేవాడు. అది ఇప్పుడు విచారణకు ఆదేశించారు. సో ఈ కేసులో అతనికి నోటీసులు ఇచ్చి విచారించి ఒకవేళ లోపలేశారు అనుకోండి, మేబీ ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లే ఉంటాయి. అంత సీరియస్ సెక్షన్లు అయితే ఏమీ ఉండవు. 7 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే సెక్షన్లు అయితే ఏమీ ఉండవు నాకు తెలిసినంతవరకు. అయితే ఈ కేసుతో పాటు ఒకేసారి ఆ పాతవి కూడా ఏమైనా టైట్ చేస్తే, ఒకేసారి 3-4 రకాల కేసులు పెడితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి రెడ్ బుక్లో వల్లభనేని వంశీ గారి పేరు ఉన్నట్టే కొడాలి నాని గారి పేరు కూడా ఉంటుంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు, వీళ్ళందరి పేర్లు ఉంటాయి. పిన్నెల్లి గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, వంశీ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. మరి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి? సో టీడీపీ క్యాడర్ చాలామంది వెయిట్ చేస్తున్నారు జరుగుద్దా లేదా అని. మేబీ క్యాడర్ను సంతృప్తిపరచడానికైనా సరే అరెస్ట్ చేస్తారా లేదా అని చూడాలి. చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆధారాలు అయితే దొరకట్లేదు. మరి ఈ ప్రాసిక్యూషన్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుంది.